హాయ్ అండి అందరికీ. డిజైనర్ నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా డిజైన్ చేసి కట్ చేశాను. కట్ చేసుకున్న దాన్ని ముందుగా ఒరిజినల్ క్లాత్ అనేది కిందగా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అనేది పైన పెట్టేసుకొని ఈ విధంగా నెక్ చుట్టూ 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకోండి. అది జరిగిపోకుండా ఉండడానికి ముందుగానే నేను పిన్నులు పెట్టేశాను. ఈ విధంగా ముందుగా పిన్నులు పెట్టుకోండి, అలా అయితే కుట్టడం ఈజీ అవుతుందండి. ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు వేసేసుకొని తర్వాత పిన్స్ అన్నీ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే షేప్ అనేది నీట్గా రావడానికి ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత క్లాత్ని సీదాకి తీసుకోండి. ఈ విధంగా సీదాగా తీసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒక కుట్టు పైనుంచి వేసేసుకోండి. నీట్గా ఈ విధంగా సాఫ్ అనుకుంటూ ఒక కుట్టు వేసేసుకోండి. మూలలు తిరిగే దగ్గర చూసుకొని నీట్గా వేసేసుకోండి. కుట్టు అనేది వేసిన తర్వాత మిగిలిన సైడ్స్ ఉంటాయి కదండి, ఆ సైడ్స్కి ఒకటి లూజ్ కుట్టు అనేది వేసేసుకుందాం. ఈ విధంగా సైడ్లకు ఒక లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత కట్ వర్క్ లేస్ తీసుకున్నానండి. కట్ వర్క్ లేస్ అయితే ఇది 2 in 1 యూజ్ అవుతుందండి. లోపల నుండి పెట్టొచ్చు, పైనుండి కూడా ఈ లైస్ అనేది పెట్టేసేయచ్చు, కానీ నేను పైనుంచే వేసానండి. అయితే లేస్ అనేది కరెక్ట్గా మనము నెక్ ఎడ్జెస్ దగ్గర నుండి వేయొద్దండి. కొద్దిగా ఒక 1/2 ఇంచు వరకు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి లేస్ వేయండి. చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా డిజైన్ చాలా బాగుంటుందండి. ఎడ్జెస్లో వేయకండి. అలా ఎడ్జెస్లో వేయడం వల్ల మనము ఈ విధంగా మూలలు తిప్పుకునేటప్పుడు షేప్ అనేది చేంజ్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి కొద్దిగా ఒక 1/2 ఇంచు వెడల్పు వదిలేసి అక్కడ నుండి సైడ్లో లేస్ వేసుకోండి. లేస్ వేసుకుంటే ఈ విధంగా నీట్గా వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది.